జై వీరభద్రకృష్ణ నమో నమ. గతి తప్పిన రాజకీయాలు, గతి తప్పిన మనుషులను అందరినీ దారిలో పెట్టడానికి వీరభద్ర వచ్చినాడు. అందుకే కరోనాతో మొదలుపెట్టినాడు. కరోనాతో హెచ్చరించినాడు. నేను అనుకుంటే ఇట్లా చంపకుండా భయానికి సస్తాడు. మొత్తం ప్రపంచాన్ని హెచ్చరించినాడు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం మొదలుపెట్టి ఒక్కడొక్కడు ఆట ఆడుకుంటున్నాడు. నువ్వు 50 ఏళ్ళకి పింఛన్ తీసుకుంటే 50 ఏళ్ళకే లేపిస్తాను లోపల అంటే అర్థం చేసుకోవాలి. మనం సోమరిపోతు రావడానికి రాలేడ కష్టపడి కర్మ సిద్ధాంతం ప్రకారము పెంచిన తల్లిదండ్రులను రుణం తీర్చుకోవాలా, భార్యని మనమే సాక్కోవాలా, తర్వాత పిల్లల్ని మనమే చదివించుకోవాలా, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులు చేసి వాళ్ళ జీవితాలు తెచ్చినప్పుడే మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ దిగినట్లు. అంతేగాని నాకు చేత కాదు అమ్మ నాయన సార్ నాకు పింఛన్ ఇవ్వండి సార్, నాకు అమ్మబడి ఇవ్వండి సార్, నాకు బిడ్డించేది చేత కాదు, తర్వాత నాకు కళ్యాణ లక్ష్మి అని నాకు పెళ్లి చేసే చేత కాదు, ఇట్లా ఆఫర్లతోన జీవితాలు సాగిస్తే జనాలు ఉసురు సొమ్ముతోన కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు వర్తించదా ఇచ్చినా నిలబడదు డబ్బు. కష్టం లేకుండా సొమ్ము ఇస్తే శివుడు ఒప్పుకోరా నాయన. అందుకే ఇట్లా వస్తాయి ఇట్లా వెళ్ళిపోతాయి. నీకు పింఛన్ ఇచ్చినా అమ్మబడి ఇచ్చినా ఏది ఇచ్చినా అన్ని ఇట్లా వస్తాయి అట్లా వెళ్ళిపోతున్నాయి.